రాము జ్యువెలర్స్ మా వద్ద అత్యంత నాణ్యమైన ఎక్స్క్లూజివ్ 916 హాల్మార్క్ బంగారు ఆభరణములతో పాటు వెండి ఆభరణాలు కూడా లభించును మరియు కస్టమర్ ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. విచ్చేయండి వెచ్చ రాము జ్యువెలర్స్, గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలర్స్ మర్చెంట్, చిన్న మేదర వీధి, ఇచ్చాపురం. వెల్కమ్ టు ఐపీఎం న్యూస్. ఇచ్చాపురంలో 2 ఏళ్ల మర్మం. చీకటి గదిలో బంధించబడ్డ బాలిక. మూఢనమ్మకాల ముసుగులో జరిగిన అమానుషం. అధికారులు షాక్. ఇచ్చాపురం పట్టణంలో వెలుగు చూసిన దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలవరపరిచింది. ఓ తల్లి మూఢనమ్మకానికి బానిసై తన చిన్నారిపై అమానుషం ఎలా జరిగిందనే విషయంపై ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాలుగా ఒక బాలికను చీకటి గదిలో బంధించి పెట్టిన ఘటన బయటపడడంతో అధికారులు కూడా సంఘటన స్థలంలో చూసి షాక్ కి గురయ్యారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న చక్రపాణి వీధిలో నివసించే వితంతువు ఓళ్ళ లక్ష్మి తన కుమార్తె మౌనికను గత కొన్ని ఏళ్లుగా అన్నయ్య ఇంటిలోనే పెంచుకుంటూ వచ్చింది. మౌనిక స్థానిక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నది. 2022లో 9వ తరగతి చదువుతున్న మౌనిక రజస్వల కావడంతో అటువంటి సమయంలో బయటికి రాకూడదు అనే మూఢనమ్మకంతో తల్లి ఆమెను పూర్తిగా గదిలో బంధించింది. బాలిక సంవత్సరాల తరబడి ఇంటి వెలుపల అడుగు పెట్టలేదు, స్కూల్కి వెళ్ళలేదు, స్నేహితులు బంధువులు ఎవ్వరిని చూడలేదు. స్థానికుల అనుమానాలు, కానీ తల్లి బెదిరింపులు. పక్కవారు పలుమార్లు బాలిక గురించి తల్లిని ప్రశ్నించినప్పటికీ తల్లి వారిపై అగౌరవంగా ప్రవర్తించడంతో, శాపనార్థాలు పెట్టడంతో ఎవరూ జోక్యం చేసుకునేందుకు ధైర్యం చేయలేకపోయారు. అయితే 3 సంవత్సరాలు దాటుతుండడంతో పక్కవారికి అనుమానం మరింతగా పెరిగి చివరకు చైల్డ్ లైన్ 1098కు సమాచారం ఇచ్చారు. అధికారులు దూసుకెళ్లి గదిని బలవంతంగా తెరిచారు. సమాచారం అందుకున్న వెంటనే సివిల్ కోర్టు జడ్జి పరేష్ కుమార్, తహసీల్దార్ వెంకటరావు, ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి, ఎంఈఓ అప్పారావు, పోలీస్ బృందం సమిష్టిగా మంగళవారం ఆ ఇంటిని పరిశీలించారు. తల్లి గదిని తీయడానికి నిరాకరించడంతో అధికారులు బలవంతంగా తలుపు తెరిచి బాలికను బయటకు తీసుకువచ్చారు. గదిలో నుంచి బయటకు వచ్చిన బాలిక పరిస్థితి చూసి అధికారులు దిగ్భ్రాంతి. 2 ఏళ్లుగా వెలుతురు తాకని గదిలో బంధించబడి ఉన్న కారణంగా బాలిక నడవలేని స్థితిలో ఉన్నట్లు వెల్లడైంది. ఆమె శారీరక మానసిక స్థితి తీవ్ర ఆందోళన కలిగించింది. తల్లి మానసిక పరిస్థితి కూడా సక్రమంగా లేదని అధికారుల అభిప్రాయం. బాలికను కోర్టుకు తరలింపు, తల్లికి చికిత్స. జడ్జి స్వయంగా బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిని వెంటనే ఆసుపత్రిలో చికిత్సకు పంపించారు. ఐసిడిఎస్ సిబ్బంది బాలిక భవిష్యత్తు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చ, అధికారుల ఆవేదన. మహిళ బాలల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నా మూఢనమ్మకాలు ఇంకా ప్రజల జీవితాల్లో పాతుకుపోయి ఉండటం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని బాధ్యులంతా ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ కూడా నేనే బాగానే ఉన్నాను, నాకు చాలా శుభ్రంగా చదువుతాను. అదే స్టేట్మెంట్ ఇచ్చేసాను, నేను రాసుకు పంపించేస్తాను. ఇక్కడ కాదుగా ఎక్కడ పడితే కూడా ఉండదు కదమ్మా. గవర్నమెంట్ మీరు వస్తే మిమ్మల్ని తీసుకెళ్తాం, లేదంటే కనుక మిమ్మల్ని లాక్కెళ్ళాలి, బాగోదు కదా. అందుకే నీకు అర్థమైపోతుంది. ఆ పరిస్థితి రాకుండా వచ్చి మేము స్టేట్మెంట్ రాసుకుంటాము. ఇక్కడ పట్టిస్తున్నాయి
ఆగమ్మా, ఆగండి ఆగండి చల్లగా సపోర్ట్ చేయండి.